అందరికీ నమస్కారం అండి. నా పేరు పద్మజ. నేను మునుగోడు మండల వ్యవసాయ అధికారిని. మొన్న యూరియా గురించి మనకు చాలా ఇష్యూస్ అయినాయి. మండలం లెవెల్లో యూరియాల అవైలబిలిటీ లేదని, సరఫరా లేదని, ఇవన్నీ కొంచెము చాలా ప్రాబ్లమేటిక్ అయింది. అయితే మనము యూరియా ఎంతవరకు వేసుకోవాలి ఏంటి అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి. రైతులందరూ తెలుసుకోవాలి. వాళ్ళకి తెలియాలి అని అంటే మనం మీటింగ్స్ పెట్టి ఎన్ని పెట్టినప్పటికి కూడా మొత్తం రైతులు రావడం లేదు. జనరల్గా ఇప్పుడు ఎట్లుంది అంటే సిచ్యువేషన్, మనం మన సమయంలో దాదాపు 60-70% ఫోన్లో కానీ యూట్యూబ్లో కానీ అట్లా టైం గడిపేస్తున్నాం. అది అందరూ అందుకని చెప్పి ఇట్లా వీడియో తీసి పెడితేనన్నా కొంతమంది రైతుల కన్నా రీచ్ అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఇలాంటి వీడియో చేయడం జరుగుతుందండి. అయితే ఈ సేంద్రియ వ్యవసాయం గురించి నాకు చాలా ఇంట్రెస్ట్. నేనేమనుకున్నా అంటే మనం అందరం కూడా ఏమవుతుంది, ఈ రసాయనిక ఎరువులు అధికంగా వాడి దానివల్ల పంటలు అన్నీ మిర్చి కావచ్చు, కాటన్ కావచ్చు, ప్రతి ఒక్క పంటలో ఎన్ని రకాల మందులు వాడాలో, లాస్ట్కు వరిలో కూడా ఎన్ని రకాల మందులు వాడాలో అన్నీ వాడుతున్నాం మనం. అవన్నీ వాడడం వల్ల నిజంగా పంటల దిగుబడి ఎక్కువ అవుతుందా లేదా అన్నది మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి రైతులందరూ కూడా. దానికోసం అని చెప్పేసి అసలు సబ్జెక్ట్ ఏంది, సేంద్రియ ఎరువుకి రసాయనిక ఎరువుకి తేడా ఏంది, ఎందుకు మనము సేంద్రియ ఎరువును పక్కన పడేసి ఓన్లీ రసాయన ఎరువులనే వాడుతున్నాము, ఇదంతా కూడా మనం ఒక్కసారి పునరాలోచించుకోవాలి. కావచ్చు రసాయన ఎరువులు వాడడం వల్ల దిగుబడి పెరుగుతుంది అన్న ఒక మాట రైతుల నుంచి వినిపిస్తుంది ఎప్పుడన్నా ఎక్కడన్నా మనం చెప్పినప్పుడు, కానీ అది ఇంతవరకు నిజము అవన్నీ మనం తెలుసుకోవాలి. అంటే ఒక్క మాట ఏంటి అంటే ప్రతి రైతు కూడా తమ పొలంలో 1 ఎకరం ఉంటే ఒక 1/2 ఎకరం రసాయనిక ఎరువులు లేకుండా పండించండి, లేదా ఒక 5 ఎకరాలు ఉంటే 1 ఎకరం, ఆ రకంగా మీరే పరీక్షించి చూసుకోండి. ఎందుకంటే రసాయనిక ఎరువులు లేనందువల్ల పంట దిగుబడి రాదు అన్నది ఒకటి ఏదైతే ఉందో అది అపోహ మాత్రమే. అసలు మనము ఒకసారి పండిస్తే కదా తెలిసేది వస్తుందా రాదా దిగుబడి అన్నది. అందుకని చెప్పి రైతులందరూ కొంచెం ఒక్కసారి ఆలోచించి అట్లీస్ట్ మీ ఆరోగ్యం కోసం, అంటే మీ కుటుంబం వరకన్నా మీరు రసాయనిక ఎరువులు లేకుండా జీవన ఎరువులు కావచ్చు, సేంద్రియ ఎరువులు కావచ్చు, అవి వాడుతూ మీరు పండించుకొని మీ వరకు, మీ కుటుంబం వరకు సేంద్రియ ఆహారం తినాలన్నది నాకు చెప్పాలనిపించిందండి. ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా ఏం చేస్తున్నారు, మొత్తం వెనకటిలాగా జొన్న గట్టక అవి ఏవి తినడం లేదు. ఓన్లీ వైట్ రైస్ మీదనే డిపెండ్ అయిపోయినాం. అందరం కూడా తెల్ల బియ్యం తినాల్సిందే, తెల్లన్నం తింటేనే సంతృప్తి. కానీ అది సరే, అదన్నా కనీసం మనం రసాయనిక ఎరువులు లేకుండా తింటే బాగుంటుందేమో అనే ఒక అభిప్రాయం నాకు అనిపిస్తుంది. అందుకని చెప్పి కొందరు రైతులందరూ చేస్తారు. ఇంకొకటి ఏంటి అంటే, మనము ఒక రోగం వచ్చిందండి, వస్తే హాస్పిటల్కి వెళ్ళినాము, మన మనుషుల సంగతి మాట్లాడుకుంటే వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు, మందులు రాస్తాడు.